హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. కెరీర్ స్టార్టింగ్లో RX100తో బ్లాక్ బస్టర్ కొట్టిన కార్తికేయ ఆ తర్వాత ఎందుకనో ఆ రేంజ్లో ఒక హిట్ అయితే చూడలేకపోయాడు. చాలా గ్యాప్ తర్వాత బెదుర్లంక 2012కి మాత్రం మంచి టాక్తో బాక్సాఫీస్ దగ్గర కూడా బాగానే కలెక్ట్ చేసి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. అలాంటి ఒక హిట్ తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని ఇప్పుడు బజే వాయువేగం అనే సినిమాతో మన ముందుకు వచ్చేసాడు. మరి థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉంది అనేది ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. కథ విషయానికి వస్తే వెంకట్ చిన్నప్పుడే పేరెంట్స్ అప్పుల బాధతో సూసైడ్ చేసుకొని చనిపోతారు. అయితే అదే ఊర్లో ఉన్న వెంకట్ వాళ్ళ పేరెంట్ ఫ్రెండ్ ఒక అతను వెంకట్ని తన ఇంటికి తీసుకెళ్తాడు. తన సొంత కొడుకు రాజుతో పాటు వెంకట్ని చాలా ప్రేమగా చూసుకుంటాడు. అయితే వెంకట్ పెద్దయ్యాక క్రికెట్లో సెలెక్షన్ కోసం 10 లక్షలు కావాలనడంతో క్రికెట్ మానేసి బెట్టింగ్ స్టార్ట్ చేస్తాడు. రాజు కూడా జాబ్ విషయంలో మోసపోయి ఒక హోటల్లో వర్క్ చేస్తూ ఉంటాడు. అలాంటి టైంలో వాళ్ళ నాన్నకి హెల్త్ ఇష్యూ వచ్చి డబ్బు అవసరం అవుతుంది. దానికోసం వెంకట్ అండ్ రాజు ఏం చేశారు, వీళ్ళ లైఫ్కి హైదరాబాద్ సిటీ మేయర్ జార్జ్ అండ్ వాళ్ళ తమ్ముడు డేవిడ్కి ఏంటి లింక్, చివరికి వాళ్ళకి కావాల్సిన డబ్బు దొరికిందా లేదా అనేది మిగతా కథ. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో హీరో కార్తికేయ ఈ సినిమా ట్రైలర్ రొటీన్గా ఉందని అనే వాళ్ళకి ఆన్సర్ చెప్తూ ఏదో ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. బట్ సినిమా మాత్రం ఆ మాటల్ని జస్టిఫై చేసేలా అయితే లేదు. ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్, వాళ్ళ బ్యాక్ స్టోరీ, తర్వాత ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఇలా చాలా జరుగుతుంటాయి, కానీ ఏది అంత ఇంట్రెస్టింగ్గా అనిపించవు. నిజంగానే ఒక రొటీన్ ఫార్మాట్లో వెళ్తుంది ఈ మూవీ. ఇంటర్వెల్కి ముందు హీరోయిన్ క్యారెక్టర్తో ఏదో షాక్ ఇద్దాం అనుకున్నారో ఏమో, కానీ అది కూడా అసలు ఎందుకు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అనిపించేలా ఉంటుంది. ఎలాంటి ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్ లేకుండానే ఫస్ట్ హాఫ్ చాలా డల్గా ఎండ్ చేశారు. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ కొంచెం బెటర్గా ఉంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ని రివీల్ చేసి కొద్దిసేపు కథను బాగానే ముందుకు తీసుకెళ్లారు. మళ్ళీ ఆ తర్వాత రొటీన్గానే మారిపోతుంది. అయితే కార్ సీక్వెన్స్లో కొన్ని సీన్స్ పర్లేదనిపిస్తాయి. ఎండింగ్ కూడా చాలా సింపుల్ ఎండింగ్ అండ్ ఎక్స్పెక్టెడ్ ఎండింగ్తోనే డిసప్పాయింటింగ్గానే అనిపిస్తుంది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే కార్తికేయ పర్ఫార్మెన్స్ ఈ మూవీకి మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. రాజుగా చేసిన రాహుల్ టైసన్ ఇంకా హ్యాపీ డేస్ సినిమా క్యారెక్టర్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. తన పర్ఫార్మెన్స్ చాలా ఆర్టిఫిషియల్గా ఉంది. ఐశ్వర్య మేనన్కి ఎలాంటి స్కోప్ లేదు అండ్ పెర్ఫార్మెన్స్ కూడా పూర్గానే ఉంది. బొమ్మలి రవిశంకర్ గారు చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లెంత్ రోల్లో కనిపించారు అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. తనికెళ్ల బర్ని గారు, శరత్ లోహిత్స్వా అండ్ మిగతా యాక్టర్స్ అందరూ కూడా ఓకే. టెక్నికల్గా కూడా ఈ మూవీ జస్ట్ ఓకే అనిపిస్తుంది. రాధన్ కంపోజ్ చేసిన సాంగ్ కానీ, కపిల్ కుమార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంత ఇంప్రెసివ్గా అయితే అనిపించవు. గజనీ లాంటి మూవీస్కి వర్క్ చేసిన ఆర్డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీలోని షార్ట్స్ కూడా చాలా యావరేజ్గా అనిపిస్తాయి. అయితే కొన్ని క్లోజ్ షాట్స్ పర్లేదనిపిస్తాయి. ఎడిటింగ్లో ఇంకొంచెం లెంత్ తగ్గించి ఉంటే బాగుండేదేమో. ప్రొడక్షన్ వాల్యూ స్టోరీకి తగ్గట్టుగా డీసెంట్గానే ఉన్నాయి. డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి ఒక కమర్షియల్ సినిమాలో ఎమోషన్స్ని మిక్స్ చేసి థ్రిల్ యాడ్ చేసి ప్రజెంట్ చేద్దాం అనుకున్నాడు, కానీ అవన్నీ సరిగ్గా బ్లెండ్ అవ్వక ఒక రొటీన్ సినిమాని చూసిన ఫీలింగే తెప్పిస్తాయి. అండ్ ఈ సినిమాలో ఉన్న ఎమోషన్స్కి కూడా మనం అంతగా కనెక్ట్ అవ్వలేం. ఓవరాల్గా బజే వాయువేగం ఒక యావరేజ్ కమర్షియల్ డ్రామా. కార్తికేయ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఈ వీకెండ్కి ఈ మూవీని వాచ్ చేసేయండి. అలాగే మూవీ ఆల్రెడీ చూస్తుంటే మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోకి లైక్ కొట్టి షేర్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.